Hello all, welcome back to our YouTube channel of JNDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. Regarding for the notes and materials, please do join in our Telegram channel. The link is in the channel about. And మీకు ఏ notes కావాలనుకున్నా you can access from there. And regarding for all the updates, please subscribe to our channel of JNDH Updates. And this video is regarding for the BTech and B Pharmacy grade based detention update and when the list is going to be get updated. And already R22 B Pharmacy వాళ్ళకి గ్రేడ్ బేస్డ్ డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. ఫ్రమ్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఎవరైతే వెళ్తున్నారో విత్ 25% 25% క్రెడిట్స్ ఉన్న వాళ్ళకు రిలీజ్ అయింది. అండ్ రిమైనింగ్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఓన్లీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళ లిస్ట్ మాత్రమే రిలీజ్ అయింది అప్ టు 3-1. అండ్ అది కూడా 24% క్రెడిట్స్ తోటి 25% క్రెడిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తక్కువ ఉన్న వాళ్ళు డిటైన్ అయ్యారు. సో కంప్లీట్లీగా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 11 సబ్జెక్ట్స్లో మినిమం 6 క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబుల్ అయ్యారు. అండ్ రిమైనింగ్ 6 కంటే తక్కువ ఎవరికైతే క్లియర్ కాలేదో బ్యాక్లాగ్స్ అవన్నిటిని వాళ్ళు డిటైన్ చేశారు. అండ్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రమ్ JNTH. సో మ్యాక్సిమం 6 సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు థర్డ్ ఇయర్కి. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ R22 రెగ్యులేషన్ బీ ఫార్మసీ గురించి. అండ్ బీటెక్ వాళ్ళ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకా ఎప్పుడు వస్తుంది. ఆల్రెడీ 2-1 సెకండ్ ఇయర్ 2-1 అండ్ 2-2 నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఎగ్జామ్ ఫీజ్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బీ స్టార్టెడ్ ఆన్ డిసెంబర్. అండ్ 3-1 నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎగ్జామ్స్ గురించి. బట్ స్టిల్ దెర్ ఈస్ నో అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద JNTH అని. సో ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ 2-1 అండ్ 3-1 అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లిస్ట్ అనేది రెడీ అవుతున్నాయంట JNTHలో. సో దే మే రిలీజ్ ఎట్ ఎనీ టైమ్. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మేబీ మీకు హాల్ టికెట్ ఇచ్చేలోపు ఈ డిటెన్షన్ లిస్ట్ అనేది మ్యాక్సిమం అయితే పబ్లిష్ చేస్తారు విత్ 25% డిటెన్షన్ 25% క్రెడిట్ బేస్ డిటెన్షన్ మ్యాక్సిమం దే విల్ రిలీజ్ వెరీ సూన్. సో ఎవరికైతే 25% కంటే క్రెడిట్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రమే డిటెండ్ అవుతారు. అండ్ హూ ఆర్ గోయింగ్ మిగతా వాళ్ళు మ్యాక్సిమం అందరూ ప్రమోట్ అవడానికే చూస్తున్నారు వాయిస్ JNTH వాళ్ళు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. మేము ఎగ్జామ్స్ మేము ఫీజు కట్టాము, మమ్మల్ని రిటైన్ చేస్తారా చేయరు అని దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ. మ్యాక్సిమం ఈసారి మాత్రం మీకు ఆటోనామస్ కాలేజ్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ మీకు కూడా వస్తాయి. సో దర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్. అండ్ ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టాలా లేదా అనుకుంటున్నారు కదా, కట్టేయండి, నో ప్రాబ్లం. దర్ ఈస్ అండ్ 25% credit based update. Mainly do subscribe to this channel for the more updates regarding for the JNTH and all the ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఇచ్చే ముందు నాకు తెలిసి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు కూడా రిలీజ్ చేయొచ్చు JNTH వాళ్ళు. సో మ్యాక్సిమం ఐడియల్ టైం ఏంటంటే సెకండ్ ఇయర్ ఈ జనవరి ఫస్ట్ వీక్లో వస్తుంది అనుకుంటున్నాను. బికాస్ ఎగ్జామ్స్ అయ్యే టైం వరకు కంటే ముందు మాత్రం పక్కా డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు JNTH నుంచి. సో ఇది షూర్ షాట్ ప్రిడిక్షన్ గైస్. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ డిటెన్షన్ లిస్ట్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ బిఫోర్ ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఇచ్చే ముందు వరకు పక్కా మీకు డిటెన్షన్ లిస్ట్ అయితే వస్తుంది విత్ 24% క్రెడిట్ బేస్ అప్డేట్. అండ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ఇంకా చాలా టైం ఉంది. అండ్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ February, right? So there will be a lot of time. And mainly there is no worry about that. Maximum I'm getting a news for fourth year that there will be a no credit based detention update for third year to fourth year. They will be promoted without any credit based detention. So this is the video that I have having updates regarding for second year, third year and fourth year. Maybe the
first year to second year also it will be a 25% credit based update. So most of us are asking about 3132 RCRB రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది వచ్చేసింది కదా, సో ఇట్ విల్ బి రిలీజ్ వెరీ ఫ్యూ డేస్లో రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది 3132 RCRB రిజల్ట్స్ రాక. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ కూడా రాలేదు. సో జేఎన్టీహెచ్ వాళ్ళు మాన్యువల్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పాలి. సో అప్పుడు మీరైతే అప్లై చేసుకోవచ్చు జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ వాళ్ళు. అండ్ మెయిన్లీ గ్రేడ్ బేస్డ్ రిటెన్షన్ లిస్ట్ అయితే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ బిఫోరే వస్తాయండి. సో దిస్ ఇస్ అ షార్ట్ ప్రొడక్షన్, ఎందుకంటే ప్రిడిక్షన్. అండ్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ మెయిన్లీ చాలామంది ఫీల్ అవుతున్నారు లైక్ నేను డీటెయిల్ అయినా నాకు కావాలి. సో మ్యాక్సిమం 25% క్రెడిట్స్ అనేది మీరు చూసుకోండి. లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ఎవరైతే ఉన్నారో. సో బీఫార్మసీ వాళ్ళకైతే 25% క్రెడిట్స్ అనేది వాళ్ళు అమలు చేశారు. అండ్ హూ ఆర్ హ్యావింగ్ పక్కాగా చెప్పాలంటే 6 బ్యాక్లాగ్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ 6 బ్యాక్లాగ్స్ లైక్ 6 బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు క్లియర్ అయ్యారు. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేడ్ బేస్డ్ రిటెన్షన్ అండ్ ఆల్ ద థింగ్స్ అండ్ గ్రేస్ మార్క్స్ గురించి. సో ఇఫ్ యు ఆర్ మీరు కనుక ఎలిజిబుల్ అయితే మాత్రం వెళ్ళి అప్లై చేసుకోండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ దాట్. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీ కాలేజ్ వాళ్ళు మాన్యువల్గా అప్లికేషన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్, ద లిస్ట్ విల్ బి రిలీజ్. ఆర్ జేఎన్టీహెచ్ వాళ్ళు మాన్యువల్గా అప్లికేషన్ తీసుకుంటారా అని ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ దట్ జేఎన్టీహెచ్ నుంచి. సో ఇది ఒక కన్సర్న్ ఉంది లైక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ గురించి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ బీటెక్ 2024 passed out is special supplies. So maximum there is no chance for this special supplies update. maximum అయితే కండక్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ that's it guys. This video is regarding for credit based retention update. And maximum I'm expecting the second year to third year promotion list will be released within 1 week. Like January 1st week వరకు పక్కా రిలీజ్ అవుతుంది. ఫర్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ బీటెక్ credit based retention list will be released very soon. So this is the update I am having. Please subscribe to this channel. And guys, I'm starting live sessions daily if you are your doubts and concerns. So please do join at 7 a.m. daily 7 a.m. ki live untadi. And please subscribe to our channel guys. Thank you for watching this video. Thank you so much. And please like and subscribe to the channel.